కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేరు మార్చడం ద్వారా జరిగేటువంటి నష్టం ఏందో కింది స్థాయిలో వెళ్ళి అందరికీ కూడా అర్థమయ్యేలా దీనిపైన కార్యాచరణ రూపొందించుకొని ఈ బీజేపీ ప్రభుత్వానికి వారు అవలంబిస్తున్నటువంటి గిరిజన బలహీన వర్గాల వ్యతిరేక ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ధర్మానాయక్ గారు, అదేవిధంగా శ్రీరామ్ నాయక్ గారు, మోహన్ సింగ్ గారు, బక్షీనాయక్ గారు, వెంకటరాములు గారు, అదేవిధంగా కోట రమేష్ గారు, విష్ణు గారు, మన రవీందరు, అదేవిధంగా శోభన్, బాలు నాయక్, రఘు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ గిరిజన సమాఖ్య వైపు నుంచి ఈ తీసుకున్నటువంటి కార్యక్రమానికి అభినందిస్తూ మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ చట్టం రావడానికి ఆనాడు దేశ అత్యున్నత పార్లమెంట్లో ఉన్నటువంటి వామపక్షాల పార్లమెంటు సభ్యులు, ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఆ పార్లమెంటు సభ్యులకు అనేకమైనటువంటి మంత్రి పదవులు ఇస్తామని అంటే కూడా దాన్ని విస్మరించి ఈ భారతదేశంలో అట్టడుగున ఉన్నటువంటి పేదలకు, బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు, దళితులకు కనీసం 2 పూటల భోజనం కల్పించేటువంటి చట్టాలను చేయాలని చెప్పేసి పార్లమెంట్లో పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టంలో ఇదొకటి. అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, అనేక చట్టాలు. అదేవిధంగా ఈ చట్టం ఇటువంటి సాధించుకున్నటువంటి చట్టాలను దాని మీద వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వాలు, ముఖ్యంగా నరేంద్ర మోడీ రెండోసారి అయిపోయింది, మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి ఆనాడు ఏదైతే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడంలో చేసినటువంటి కృషి, ఆ చట్టం ద్వారా క్షేత్రస్థాయిలో తమ పిల్లలను భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి, ఎక్కడ ఉపాధి కూడా లేనటువంటి పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా తాండాలు, గూడాలు, మన ఊర్లలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ పని రావడం ద్వారా కొద్దిగా వాళ్ళకు ఉపాధి దొరికింది. ఉపాధి దొరికి వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా కొద్దిగా మెరుగుపడ్డాయి. వాళ్లకు ఆ చట్టాన్ని ఇంకా పని దినాలు పెంచాలని, వాళ్లకు వేతనాలు పెంచాలని చెప్పేసి నేటికి వామపక్షాల సంఘాలు, ముఖ్యంగా వ్యవసాయ కార్మిక సంఘాలు, ఈ గిరిజన సంఘాలు, అనేక సంఘాలు వాటి పక్షాన నిలబడి నేటికి పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు, ఈయన తీసుకొచ్చినటువంటి విబిజి రామ్జీ, ఈయన ఉద్దేశం ఏందో ఎవరికి తెలియదు. అసలు ఎంత లోపాయికారిక ఎజెండాతోటి ముందుకెళ్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి. ఆ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు ఎందుకు ఉండకూడదు అనుకున్నాడో మరి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ పేరు మార్చడం ద్వారా, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్ 90-10 కదా, అంతకుముందు 90% వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10 వాటాదనంతో ఈ పథకాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి. ఇప్పుడు పేరు మార్చడానికంటే ముందు దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్లకు వాళ్ళ నిధులు దీంట్లో కేటాయించి వాళ్ళ ద్వారానే ఇవ్వాలని చెప్పేసి ఒక లోపాయికారినటువంటి ప్రయత్నం చేసినటువంటి ఘనత కూడా ఈ మోడీదే. మరి పేరు మార్చుతున్నారు. ఇవాళ అనేక లేబర్ కోడ్లు ఉన్నటువంటి ఆ లేబర్ కోడ్లను కూడా మారుస్తూ ఉన్నారు. మార్చడం ద్వారా
ఈ పైశాచిక ఆనందం ఏందో నరేంద్ర మోడీ గారికి తెలియదు, కానీ ఇది అందరికీ అవసరం వచ్చేటువంటిది. ఇవాళ ముఖ్యంగా చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, మైదాన ప్రాంతాల్లో కావచ్చు, ఇవాళ దళితులు గిరిజనులు ప్రధానంగా దీని మీద పనిచేసుకొని బతుకుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది లేనప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వలస జీవులుగా పట్టణాలకు వచ్చేసి భవన నిర్మాణ కార్మికులుగానో, రిక్షా పుల్లర్లుగానో, ఇంకా ఇతరత్ర కార్యక్రమాల్లో జీవనం సాగించేటువంటి వాళ్ళు ఉంటే ఈ చట్టం వచ్చిన తర్వాత వారి ప్రాంతాల్లో, వారి తండాల్లో, వారి నివాస ప్రదేశంలో వారికి పని కల్పించినటువంటి పని జరుగుతూ ఉండే. దాని ద్వారా కొద్దో గొప్ప ఆ కుటుంబానికి పోషణ ఉంటుండే. పోషణే కాదు, ఆ పని వచ్చిన తర్వాత చాలా మార్పులు కూడా ఈ దళిత గిరిజనుల్లో వాళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చూస్తే పని దొరకక వలస వెళ్ళేది కాదు, ఆడపిల్లల ఆడ శిశువుల అమ్మకాలను కూడా జరిగినటువంటి రోజులు ఉన్నాయి. పనులు లేవు పని చేసుకోవాలంటే, అయితే ఆడపిల్లలను కూడా అమ్ముకొని బతికినటువంటి రోజులు ఉండే. ఆ క్రమం కాలక్రమేణా అది కొద్ది వచ్చిన తర్వాత మార్పు చెంది ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ ఏదైతే ఈ పేరు మార్చి దీనికి గ్రాంట్ వచ్చేటువంటి గ్రాంట్ను 60-40 అని పెట్టడానికి తీవ్రంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశ పరంగా తెలంగాణ గిరిజన సమాఖ్యగా మేము కూడా దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాము, దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అయితే ఇవాళ ఆదివాసి ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతోటి ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అడవులనన్నీ కూడా అప్పనంగా ఆదాని అంబానీలకు, పెద్ద పెద్ద బాడా పారిశ్రామికవేత్తలకు రోడ్లు అని చెప్పేసి ఒక రోడ్లు అభివృద్ధి పేరుతోటి చూపించేసి ఇవాళ అటవీ సంపదను, గిరిజన సంపదను అంతని కూడా ఇవాళ కార్పొరేట్లకు దారాదత్తం చేసేటువంటి పరిస్థితిని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద, అక్కడ ఉన్నటువంటి అడవి సంపద అన్నీ కూడా అప్పనంగా దోసుకొని బడాబాబులకు ఇంకా ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తుందే తప్ప కింది స్థాయిలో ఉన్నటువంటి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల వారి జీవనం యొక్క మెరుగుపడేటువంటి ఆలోచన చేయట్లేదు. మేము సాఫీగా ప్రభుత్వం నడుపుతా ఉన్నాం, 10, 11, 12 సంవత్సరాలు కావస్తుందని చెప్పేసి డాంబాచారం చేస్తున్నారే తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళు ఏమన్నా వీళ్ళకు వ్యతిరేకి, దళితులు గిరిజనులకు వ్యతిరేకి ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఇచ్చేటువంటి నిధులు 60-40 అంటే కొన్ని రాష్ట్రాల పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. మరి అలాంటప్పుడు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే తప్ప ఇంకోటి లేదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కూడా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి కార్పొరేషన్ల స్థానంలో రాజు యువ వికాసం అని చెప్పేసి పేరు తీసుకొచ్చారు. మేము దాన్ని వ్యతిరేకించలే, సంతోషించాం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలందరూ కూడా సంతోషించాం. మాకు ఏదైతే ఏంటి అందరి కూడా లబ్ధి చేకూర్చాలి. ఇవాళ చదువుకున్నటువంటి నిరుద్యోగులు, కూలి పనులు చేసుకునేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు కావచ్చు, అందరికీ కూడా పని కల్పించాలనేదే మా లక్ష్యం. అది అందరికీ అందాలనేదే మా లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఏమైంది ఇవాళ రాష్ట్రంలో? ఆ యువ వికాసం ఎక్కడ ఇంతవరకు అప్లికేషన్ తీసుకున్నారు, దాని మీద అది ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పబ్బం నడిపేటందుకు చేసుకునేటువంటి ప్రయత్నాలే తప్ప వీళ్ళు పేదవాడికి అవసరం వచ్చేటువంటిది కాదు. ఇవాళ కార్పొరేషన్లని నిర్వీర్యమైనవి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు కూడా గత 4-5 సంవత్సరాల నుంచి నిర్వీర్యమైపోయినాయి. ఇవాళ నిరుద్యోగ యువత ఏ పని చేసుకోవాలో పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అదే మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీన్ని సేమ్ అట్లే చేసి దీన్ని నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వం వాళ్ళేదో పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తూ ఉంది. కానీ ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత చరిత్ర వేరు, గతం వేరు. ఇప్పుడున్నటువంటి అన్ని సంఘాలు కూడా చాలా చైతన్యవంతమైనటువంటి సంఘాలు, ప్రతిరోజు కూడా ప్రజలతో మమేకమైనటువంటి పని చేస్తున్నటువంటి సంఘాలు. ప్రధానంగా వామపక్ష పార్టీల ఇవాళ సంఘాలు ఉన్నాయి, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అన్ని సంఘాలు కూడా గిరిజన సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా
ఏ మాత్రం కూడా వారి అస్తిత్వానికి ప్రమాదం జరిగితే ఊరుకునేది లేదు. ఏ ప్రభుత్వాలైనా కానీ వారి మెడలు వంచి హక్కుల సాధన కోసం, వారి రక్షణ కోసం, చట్టాలను రక్షించుకోవడంలో మేము ముందుగా ఉంటాం. అదేవిధంగా రేపు 12వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, ఉద్యోగస్తులు, ఏదైతే సంఘాల వాళ్ళు ఉన్నారో అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ రాష్ట్ర స్థితి కోసం ఏ విధంగా అయితే పోరాటాలు చేశాం, ఇవాళ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి మనం ఆనాడు పోరాటాలు చేసి సాధించుకుంటే తెలంగాణలో ఇవాళ కూలి రైతులు కావచ్చు, బడుగు బలహీన వర్గాల వారు కావచ్చు, వాళ్ళ హక్కులను కూడా కాల రాసేటువంటి ప్రభుత్వాల పైన పోరాటం చేయక తప్పదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ గిరిజన సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో తెలంగాణ గిరిజన సమాఖ్యగా మా యొక్క కలిసి వచ్చేటువంటి కార్యక్రమాలు కలుసుకుంటూ ఇండివిజువల్ గా చేసేటువంటి కార్యక్రమాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే వ్యవసాయ రైతులకు పనికి వచ్చేటువంటిది రామ్జీ ఏదైతే VBG రామ్జీ చట్టం ఉందో దాన్ని ఉపసంహరించుకొని పాత చట్టం ఏదైతే ఉందో ఆ పేరునే కొనసాగించేంత వరకు మా పోరాటాలు ఉంటది అని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గిరిజన సంఘానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.